రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా డబ్బుల పంపిణీ జోరుగా సాగినట్లు సమాచారం. పాల్మకుల, షాపూర్, నడుకుడ గ్రామాల్లో అర్ధరాత్రి వరకు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం కొనసాగింది. అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతూ ఓటుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్కు ముందు రాత్రి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతో ఈ గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అభ్యర్థులు డబ్బు పంపిణీకి పాల్పడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా డబ్బుల పంపిణీ అయితే జోరుగా సాగినట్లయితే తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో అర్ధరాత్రి సమయంలో గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లని లబ్ధి పెట్టడం కోసం తాను ఇంత ఇస్తే నేను ఇంత డబ్బులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నడుకుడ గ్రామం కావచ్చు, చాపూర్ గ్రామం కావచ్చు, పాల్మాకుల గ్రామం కావచ్చు, ఈ 3 గ్రామాలలో ఓటర్లని లబ్ధి పరచుకోవడానికి సుమారుగా పెద్ద మొత్తంలోనే డబ్బు ఓటుకు ఇంతనే చెప్పున ఈయన ఇంత ఇస్తుంది, నేను దానిపై ఒక 1000 కానీ ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తానని చెప్పి భారీ ఎత్తున అమౌంట్ ఓటర్లకి ఓటర్లకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, అయితే ఇక్కడ అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ అభ్యర్థులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? వీరు గ్రామమే కాబట్టి వీరు అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున ఎవరికి అన్ని గ్రామంలో ఏ ఇంటికి ఎలా వెళ్ళాలి, ఎలా డబ్బులు పంపిణీ కార్యక్రమం చేయాలనే విధంగా చేశారు. ఎక్కడ కూడా బహిర్గతంగా కాకుండా ముందు జాగ్రత్తతోనే ఈ ఓటర్లని లబ్ధి పరచడానికి పూర్తిగా ప్రయత్నం చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.